డాడీ కైట్ తీసుకొని వస్తానన్నావు, ఇంకా రాలేదేంటి డాడీ? సరే డాడీ. చెప్పరా. జగన్, స్మైలీ కైట్ అంటే తీసుకొని పోరా, నేను బయట ఉన్నాను. సర్లే, నువ్వు పని అయిపు కొట్టుకోనరా, నేను తీసుకెళ్తాలే. సరేరా అన్న, ఒక గాలిపటం ఇవ్వరా? స్మైలీ. మామయ్య తీసుకోమా. స్మైలీ, కింద ఆడుకోవాలా, పైకి పోకూడదు. సరే మామయ్య. ఎహే స్మైలీ, కిందే ఎగరేస్తావు, పైకి రా, ఎగరేద్దాం. ఏ అనియ గాలిపటం తెగిపోయింది. అవునా, ఎక్కడ పడింది చూపి. అనియ కైట్ ఇప్పుడు ఎలాగో తీసుకుండేది? నేను నిన్ను చిన్నగా దింపుతాను, నువ్వు తీసుకుంటావా? సరే అనియ. కాలు పైకి పెట్టి ఎక్కు. స్మైలీ, స్మైలీ. డాడీ పైన పైన ఏం చేస్తాను తల్లి? స్మైలీ, ఏం చేస్తున్నావు? డాడీ డాడీ కైట్ కింద పడింది. ఫస్ట్ నువ్వు ఇక్కర్రా. తల్లి ఇలాగే కైట్ కోసం పోయి పిల్లోడు బిల్డింగ్ పై నుంచి కింద పడి చనిపోయినాడు. అమ్మో అవునా డాడీ? అందుకే ఎప్పుడు ఇలా కైట్స్ పైకి వచ్చి ఎగిరేయకూడదు తల్లి, సరేనా? సరే డాడీ. ఫ్రెండ్స్, మీరు కూడా కైట్స్ ఎగిరేయాలనుకుంటే మీ పేరెంట్స్ తో పాటు ఎగిరేయండి. డాడీ డాడీ. ఏంటి తల్లి? డాడీ టోనీ అన్న వాళ్ళ ఇంటికి వెళ్తా ఆడుకోవడానికి. సర్లే, వెళ్ళి త్వరగా రాల్లా. సరే బాయ్ డాడీ. బాయ్ తల్లి. కావ్య. కావ్య లే స్మైలీ, ఊరికెళ్ళింది. సరే అంకుల్. టోనీ అన్నా. టోనీ లేడమ్మా, వాళ్ళ ఊరికి వెళ్ళాడు. అవునా అంకుల్? సరే. స్మైలీ, ఏంటి తల్లి ఆడుకోవడానికి పోతా అన్నావు, పోలేదా? అందరూ హాలిడేస్ అని ఊరికి వెళ్ళారు, నాతో ఆడుకోవడానికి ఎవ్వరు లేరు. నిన్నా తల్లి, మన ఇద్దరం ఆడుకున్నాం రా. ఏమాట ఆడుకుందాం డాడీ? నీ దగ్గర వేస్ట్ గా ఉంటది కదా బుక్, అది తీసుకురా. సరే డాడీ. మనం ఇప్పుడు షిప్ చేద్దామా? చేసేటప్పుడు నువ్వు బాగా చూడు తల్లి, నువ్వు కూడా చేయగలవు. పేపర్ని 4 సైడ్స్ ఫోల్డ్ చేసి ఒక్క సైడ్ మాత్రం ఒక్క పేపర్ మడత పెట్టుకోవాలి. 3 సైడ్స్ ఇంకో వైపు మడత పెట్టుకొని ఫోల్డ్ చేసి వెనక తిప్పి ఓపెన్ చేస్తే షిప్ రెడీ. షిప్ ఇంతీదిరా డాడీ, అయితే నేను చేస్తా. అలాగే తల్లి, చెయ్యి. అంతే. డాడీ నాకు వచ్చేసింది. మీకు కూడా ఇలా షిప్ చేయడం వస్తే కామెంట్ చేయండి. రే ఎంతసేపు రా, త్వరగా ఏరా. ఫస్ట్ నువ్వు బ్యాట్ సరిగ్గా పట్టుకోరా, నేను వేస్తా గాని. రే రే రే, క్యాచ్ పట్టుకోరా. అన్నా నేను ఆడతానన్నా. నీ గేమ్ రాదు, నిన్ను ఆడిపించుకోపో. డాడీ. ఏంటి తల్లి? డాడీ నేను ఆడతానంటే టోనీ అన్న వాళ్ళు ఆడించుకోవడం లేదు. మన వాల్యూ తెలిసే వరకు అలాగే చేస్తారు తల్లి. మన వాల్యూ తెలిసాక వాళ్ళే వెతుక్కొని వచ్చి ఆడుకుంటారు. సరే డాడీ. వినయ్, ఆడుకుందాం రారా. నీతో నేనేంద్ర ఆడేది? స్మైలీ కూడా వస్తుందో రాదో ఆడుకోవడానికి. స్మైలీ, చెప్పన్నా. మన ఇద్దరం ఆడుకుందామా? డాడీ నేను టోనీ అన్న ఆడుకుంటే వెళ్తున్నాం. ఏ దానికి బాధపడకూడదు, కొద్దిగా ఓపిక పట్టుకోవాలి.